హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే లాంగ్ ఫ్రాక్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోనైతే ఉంటుందన్నమాట. అంటే ఫుల్ సర్కిల్ అమ్రిల్లా ఫ్రాక్ అనమాట. ఇదైతే పెద్దవాళ్ళదే, అమ్మాయి కాలేజ్కి వెళ్ళే అమ్మాయిదే అనమాట. నడుము సైజ్ వచ్చేసి మొత్తం అయితే 34 అయితే ఉందన్నమాట. నడుము సైజ్ వచ్చేసి ఆ సైజు వాళ్ళకి ఇదైతే కటింగ్ స్టిచ్చింగ్ అయితే ఉందన్నమాట. అయితే మనకు లైనింగ్ క్లాత్ అయితే 3 మీటర్ ఇచ్చారు. 2 మీటర్లో మనమైతే లోపల లైనింగ్ ఫ్రాక్ వచ్చేసి లైనింగ్ అయితే సరిపోతుంది. లేదు ఇంకా వాళ్ళకి ఫుల్ గేరా కావాలంటే 4 మీటర్స్ పక్కా ఉండాలి. కాకపోతే నేనైతే ఏం చెప్పానంటే అంటే బాడీకి వచ్చేసి ఇటు కింద లెహంగాకి వచ్చేసి 3 మీటర్స్ అయితే తెప్పించాను అనమాట. మనకైతే కామన్గా లోపలికైతే లంగా లోపలికి కావాలంటే 2 మీటర్స్లో కూడా వస్తుంది. ఒక్కొక్కసారి పెట్టాలంటే మొత్తం 4 మీటర్స్ అన్న పెట్టేసేయాలి. అయితే నేనైతే ప్రజెంట్ అయితే 2 మీటర్స్ అయితే తీసుకున్నాను అనమాట. 2 మీటర్స్ ఆల్రెడీ పక్కన ఉన్నది చూడండి, ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి అది ఒక 1 మీటర్ ఎక్స్ట్రానే ఉందన్నమాట. నేను ఫోల్డింగ్ చేసిన వరకు మాత్రం 2 మీటర్స్ అయితే ఉందన్నమాట. అయితే వీళ్ళ నడుము సైజ్ వచ్చేసి 34 అయితే చెప్పాను కదా. 34లో నుంచి 34కు ఇంకొక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నమాట. 36 ఇంచెస్ అయితే అవుతుంది. 36 ఇంచ్ నుంచి వెళ్ళి 4 భాగాలు చేసుకోవాలి. 36 నుంచి వెళ్ళి 4 భాగాలు కనుక మనం చేసుకున్నట్టయితే ఎంత వస్తుంది? 9 ఇంచులు అయితే మనకైతే వచ్చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు పైన 2 లేయర్స్ ఉన్నాయి, కింది సైడ్లో 2 లేయర్స్ ఉన్నాయి కదా. అలాంటప్పుడు 4 మడతలు అవుతాయి కదా. అందుకని 36 నుంచి వెళ్ళి మనం 4 భాగాలు చేసుకుంటే మనకు 9 ఇంచులు అయితే వస్తుంది అనమాట. అదేవిధంగా మనకు కింద లంగా హైట్ అయితే చెక్ చేసుకో, అంటే మనం మెజర్మెంట్ అయినా తీసుకోవచ్చు. వాళ్ళ లాంగ్ ఫ్రాక్ ఒకవేళ ఫ్రాక్ ఇచ్చిన దాని ప్రకారం కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు తాను ఇచ్చిన హైట్ ప్రకారం అయితే 31 ఇంచు హైట్ కింద లంగా భాగం వచ్చేసి 31 ఇంచు అయితే రావాలి. అయితే ఏంటంటే ఇది లైనింగ్ కదా, ఎప్పుడైనా మన కింద టాప్కి వచ్చేసి దేనికైనా సరే ఒక 2 ఇంచెస్ అయితే తక్కువ పెడతాం కదా. సేమ్ అదే విధంగా నేనైతే దీనికి కూడా 2 ఇంచెస్ మార్కింగ్ తక్కువ తీసుకొని అందులో పైకి వచ్చేసి ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం పోతుందండి. అదైతే గుర్తుంచుకోవాలి. ఖర్చులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. పైన ఒక 1/2 ఇంచు యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ 31 ఇంచు నుంచి వెళ్ళి మనం ఏం చేయాలి, ఒక 2 ఇంచెస్ అయితే లోపల లైనింగ్ వచ్చేసి తక్కువ పెట్టేసుకోవాలి. అలా పెట్టేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం మెయిన్ క్లాత్ కుట్టిన తర్వాత కిందికి ఇది ఆల్రెడీ క్రాస్ ఉంటుంది కాబట్టి మనకు లైనింగ్ అనేది కిందికి అస్సలు బిల్కుల్ కనిపించొద్దు బయటికి. అంటే మెయిన్ క్లాత్ లోపల నుంచి బయటకు అస్సలు రాకూడదు అనమాట. అందుకని ఒక 2 ఇంచెస్ కనుక మనమైతే తక్కువ పెట్టుకున్నామంటే మనకైతే కరెక్ట్ వస్తుంది. అదేవిధంగా నడుము నుంచి వెళ్ళి కింది వరకు ఇప్పుడు నేను టేప్తో చూపించాను కదండి, నడుము నుంచి వెళ్ళి కరెక్ట్ అదే సర్కిల్లో మనమైతే మార్కింగ్ అయితే వేసుకోవాలి. మనం అలా వేసుకున్నప్పుడు ఏమవుతుంది, మార్కింగ్ 2 ఇంచెస్ తక్కువ వేసి వేసుకుంటే ఏమైతే 29 ఇంచులు అయితే వస్తుంది. ఒక 2 ఇంచులు 31 నుంచి 2 ఇంచులు తీసేస్తే 29 ఇంచులు వస్తుంది కదా. ఆ 29 ఇంచులు మనం రౌండ్గా ఇప్పుడు నేను చూపించే విధంగా కరెక్ట్ కార్నర్ నుంచి వెళ్ళి సేమ్ అదే మనం పైన లైన్ వేసాం కదా, ఆ లైన్ నుంచి వెళ్ళి మనం డైరెక్ట్ ఇట్లా రౌండ్గా తింపుకుంటూ కోన్ షేప్లో ఫోల్డ్ చేసాం కదా క్లాత్ అయితే, ఆ విధంగా ఇట్లా మనం మార్కింగ్ కరెక్ట్ వేసుకొని 1-2 సార్లు చెక్ చేసుకోండి మీకు డౌట్ ఉన్నప్పుడైతే. ఎందుకంటే మళ్ళీ కటింగ్ చేసిన తర్వాత మనం ఏమీ చేయరాదు. కటింగ్ చేయముందుకే 1-2 సార్లు ఆలోచించుకొని అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఎలా మార్కింగ్ వేసుకున్నాం, 29 ఇంచుల వరకు అయితే మార్క్ వేసుకున్నాం కదా, అక్కడ వరకు మనం కరెక్ట్గా కట్ చేసుకోవాలి. మీకు కాకపోతే వీడియోలో అంటే లైట్ కలర్ కనిపిస్తుందేమో, క్లారిటీ లేనట్టుంది మార్కింగ్ అనేది వచ్చేసి. పెన్ తోటి ఫస్ట్ మార్క్ వేసాను కానీ ఎందుకంటే వాచ్ చేస్తే పోదు కదా, మళ్ళీ గుర్తుకొచ్చిందనమాట. తర్వాత లైట్గా చిన్న మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. అయితే ఇప్పుడు చూసారు కదా కటింగ్ చేసిన తర్వాత ఇది కోన్ షేప్ అయితే కటింగ్ చేసిన తర్వాత వచ్చేసి ఇదైతే ఎంత బాగా వచ్చింది చూసారు కదా అండి. కిందికి ఒక లేయర్ ఉంది, పైకి ఒక లేయర్ ఉంది అనమాట. ఇప్పుడు మీకు ఇంకా డౌట్ ఉంటే నడుము దగ్గర ఒక్కసారి చెక్ చేసుకోండి. మనకు నడుము లూజ్ ఎంత రావాలి, 36లో నుంచి వెళ్ళి సగం అయితే ఎంత అవుతుంది, 36 ఇంచుల నుంచి వెళ్ళి సగము 18 ఇంచులు అయితే వస్తుంది అనమాట. అంటే ఖర్చుతోటి కలిపి ఒకటి గుర్తుంచుకోండి, ఖర్చుతోటి కలిపి మనకు 18 ఇంచులు వస్తుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక సైడ్ జాయింట్ ఉంది లైనింగ్ అయితే, అది గుర్తుంచుకోండి. ఒక సైడ్ జాయింట్ ఉంది కాబట్టి దాన్ని బట్టి నేను ఆ లెక్క ప్రకారం అయితే చెప్పాను అనమాట. అయితే ఇప్పుడు ఇది మెయిన్ క్లాత్ అండి, 4 మీటర్స్ అయితే తీసుకున్నాను. అయితే మీకు ఇలా కొంచెం కన్ఫ్యూజ్ ఉండొచ్చు 4 మీటర్స్లో. కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ 4 మీటర్లు ఫోల్డ్ చేసి 4 మడతల్లాగా వచ్చేలాగా వేస్తారు అనమాట. కొంతమందికి అది కన్ఫ్యూజ్ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం 2 మీటర్స్ క్లాత్
తీసుకొని ఒకదాని మీద ఒకటి వేసినా కూడా కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఇలా కూడా వస్తుంది, మీరు కటింగ్ సపరేట్ చేయకుండా కూడా వస్తుంది అనమాట. కాకపోతే ఏంటంటే 4 లేయర్స్ అయితే ఉండాలి. 4 మీటర్ల క్లాత్ 4 మడతలు అయితే ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు మనము ఏం చేసాము, ఇప్పుడు మన నడుము సైజ్ వచ్చేసి 36 కదా, 36 నుంచి వెళ్ళి ఇప్పుడు దీన్ని మనం ఎలా ఫోల్డ్ చేయాలనేది చూడండి. అంటే ఫోల్డింగ్ అవసరం లేదు, మనకు 4 మీటర్లు అదే విధంగా ఫోల్డ్ చేసి 4 మడతలు వచ్చిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పటిదాకా మనం ఎలా మార్కింగ్ అయితే వేసుకున్నామో 4 భాగాలు తీసుకోవాలి. 4 భాగాల నుంచి ఒక భాగం ఎంత వచ్చింది, 9 ఇంచులు అయితే వచ్చింది కదా మనకు. ఆ 9 ఇంచులు అయితే మనం మార్క్ వేసుకోవాలి. 9 ఇంచులు మార్క్ వేసుకున్న తర్వాత సేమ్ ఇంతకుముందు లోపల లైనింగ్ ఎలా కట్ చేసామో అదే విధంగా, కాకపోతే ఏంటంటే లైనింగ్ కంటే ఇది 2 ఇంచెస్ ఎక్కువ. అంటే మెయిన్ క్లాత్ కదా, 31 ఇంచెస్ అయితే పెట్టమన్నారని చెప్పాను కదా. అయితే ఇలా 31 ఇంచెస్కి కరెక్ట్ మార్క్ వేసుకోవాలి. కిందకి వచ్చేసి ఖర్చు అవసరం లేదండి, ఎందుకంటే మనం కింద జిగ్జాగ్ చేపిస్తాం కదా, 1/2 ఇంచు ఖర్చు అలాంటివి అయితే అవసరం లేదు, డైరెక్ట్ కట్ చేయొచ్చు. ఎందుకంటే అది రౌండ్ ఆల్రెడీ మనం 2 ఇంచెస్ లైనింగ్ కూడా లోపల తక్కువ పెట్టేసాం కాబట్టి కరెక్ట్గా చూసుకొని మీరు మార్కింగ్ అయితే ఈ విధంగా కరెక్ట్గా వేసుకున్న తర్వాత ఇలా సర్కిల్ అయితే ఈ రౌండ్ అనేది కట్ చేసుకోండి, చాలా బాగా వస్తుంది. ఈ అంబ్రిల్లా అనేది అంటే సేమ్ గొడుగు మాదిరిగా రౌండ్గా, అంటే ఎక్కడ తేడా లేదు. పిల్లలు కింద కూర్చున్నా మొత్తం డ్రెస్ అంతా ఫ్రాక్ అంతా ఇలా పరుచుకున్నా కూడా రౌండ్ ఉంటుంది అన్నట్టు, ఎక్కడ కొంచెం కూడా గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది. గుర్తున్నది కదండి. 4 మీటర్ల క్లాత్ మెయిన్ క్లాత్ అయితే వచ్చేసి కింద లంగాకు వచ్చేసి ఈ విధంగా 4 మడతల్లో ఫోల్డ్ చేసుకొని అయితే నేనైతే ఇలా కట్ చేశాను అనమాట. ఇప్పుడు చూసారు కదా ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు మెయిన్ క్లాత్ అన్నట్టు, ఇప్పుడు నేను పరిచింది మాత్రం మెయిన్ క్లాత్ అండి, మీకు క్లియర్గా అర్థం కావడం కోసం ఇలానైతే వేశాను. అంటే ఎంత రౌండ్ వచ్చిందో మీరైతే చూసారు కదా. మనకు ఓన్లీ 2 సైడ్లే జాయింట్లు అయితే ఉంటాయి అన్నమాట. అది దాని తర్వాత ఇప్పుడు మనమైతే బాడీ అయితే చూసుకుందాం. ఇప్పుడు ఈ సైజ్ ఎంత చెప్పాను, 34. మనము ఇప్పుడు ఈ బాడీకి వచ్చేసి ఎప్పుడైనా సరే కానండి, కింద లంగా అంటే ఒక 1 ఇంచ్ అంటే యాడ్ చేసుకున్నాం, అంటే 1 ఇంచ్ అంటే అటొక 1/2 ఇంచ్ ఇటొక 1/2 ఇంచ్ పోతే అట్లా అందులోకి కవర్ అయిపోతుంది అనమాట. కానీ బాడీకి వచ్చేసి ఎప్పుడైనా సరే కానీ ఈ 34 నుంచి వెళ్ళి మనము ఖచ్చితంగా ఒక 1.5 ఇంచ్ అన్న ఎక్స్ట్రా ఖర్చు అయితే ఉంచుకోవాలి. ఎందుకంటే మనం కుట్లు వేసిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఖర్చు, అంటే బాడీ పార్ట్ కాబట్టి టైట్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక 1.5 ఇంచు 2 ఇంచులు అట్లనైతే ఎక్కువ పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు నేను ఏం చేశాను చూసారు కదా. ఫస్ట్ బాడీ హైట్ వచ్చేసి ఏంటంటే కింద మన చెస్ట్ భాగం బాడీ ఉంటుంది కదండి, బాడీ దగ్గర వచ్చేసి మనకి ఎన్ని ఇంచులు కావాలి. ఇప్పుడు ఈమె ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం అయితే 14 ఇంచులు అయితే నేనైతే తీసుకున్నాను అనమాట. 14 ఇంచుల వరకు అయితే ఇలా మార్క్ వేసుకున్నాను. 14 ఇంచుల వరకు మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము చూస్తున్నాను చూడండి. 17 నడుము ఒక సైడ్ వచ్చేసి, 2 సైడ్లు అయితే 34 కదా, 17 ఇంచులు కదా. 17 ఇంచులు ఈ 34 నుంచి 2 చేస్తే ఎంత అవుతుంది, 17 వస్తుంది. 17 ఇంచుల నుంచి 2 చేస్తే ఎంత వస్తుంది అదనమాట. అంటే 8 ఇంచులు అయితే వస్తుంది అనమాట మనకు. అంటే ఇప్పుడు మనం మార్కింగ్ ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది 4 మడతలు కాబట్టి 8 ఇంచులు, అంటే 8 ఇంచులకు మనం ఇంకొక 1.5 ఇంచు అయితే యాడ్ చేసుకోవాలి. అంటే 1.5 ఇంచు యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే 9.5 అవుతుంది. 1.5 ఇంచు పెట్టుకోండి, మీరు 2 ఇంచులైనా పెట్టుకోండి. అయితే ఏంటంటే మనం ముంగట చెస్ట్ పార్ట్ వచ్చేసి ప్రిన్స్ కట్ లాగా పెట్టాలన్నమాట. అలాంటప్పుడు కొంచెం నాకు క్లాత్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేస్తున్నాను, ఎందుకంటే మిగిలితే ఇంకో చిన్న ఫ్రాక్ అన్నా కుట్టమన్నది అనమాట. అయితే ఇప్పుడు నాకున్న దాంట్లోనే నేనైతే అడ్జస్ట్ చేసుకుంటాను. ప్రిన్స్ కటింగ్ పెట్టాలంటే ఒక 1 ఇంచు, 8.5కు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ అయితే తీసుకోవాలన్నమాట. దాని తర్వాత ఖర్చుకు ఒక 1.5 ఇంచు తీసుకోవాలి. అంటే మొత్తం ఎంత అయింది మనకు, 10 ఇంచులు అయితే అయిందనమాట. ఈ 8 ఇంచులన్నర బాడీకి సగం చూసుకుంటే 4 భాగాలు వేసుకుంటే, ఆ తర్వాత వచ్చేసి కింద టక్స్ కోసం అని ఒక 1 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం అనేసి 1.5 ఇంచు తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర, ఇది ఎందుకంటే బోట్ నెక్ ఏం కాదు కాబట్టి మనం మామూలుగా డీప్ నెక్ అలాంటిదే కాబట్టి నేనైతే షోల్డర్ వెడల్పు మొత్తం వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాను. అదే 6 ఇంచులు చంక డౌన్ కూడా తీసుకున్నాను అనమాట. చూసారు కదా ఇలా.
ఇప్పుడు చంక రౌండ్ దగ్గర 1.5 ఇంచ్ సేమ్ బ్లౌజ్ మాదిరిగానే అండి. మీరు ఆల్రెడీ బోట్ నెక్ అలాంటి బ్లౌజులు కుట్టినప్పుడు ఇంకా కొంచెం షోల్డర్ అనేది పెరుగుతుంది. కాకపోతే నార్మల్ బ్లౌజుల్లాగానే కాబట్టి ఇది కూడా, ఎందుకంటే గల్ల చాలా డీప్, ముందు కూడా డీపే ఉంటుంది, వెనక్కి కూడా డీపే ఉందన్నమాట. అందుకని నేను ఈ విధంగానైతే మార్క్ అయితే వేసుకున్నాను. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం ఎంత తీసుకున్నాం, 6 ఇంచులు తీసుకున్నాం కదా. నేను నెక్ భాగం వచ్చేసి 2.5 తీసుకున్నాను. 2.5 వరకు అయితే మార్క్ వేసుకున్నాను. కాకపోతే నెక్ అయితే ఇప్పుడే కట్ చేయట్లేదండి, ఎందుకంటే నేను మెయిన్ క్లాత్ అంతా జెయింట్ చేసిన తర్వాత కట్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఈ షోల్డర్ నుంచి వెళ్ళి కింద చెస్ట్ వరకు అయితే ఒక చిన్న కచ్చక పెట్టుకోండి, ఎందుకంటే మనం కుట్టు ఎక్కడ వేయాలి అనేది మనకు ఐడియా కోసం అనమాట. నేను చంక రౌండ్ అయితే ఓన్లీ ఒక చంక రౌండ్ కట్ చేసుకుంటే సరిపోయిద్దండి. నెక్ అనేది మీరు ముందు కట్ చేసుకున్నా పర్లేదు, తర్వాత మీరు జెయింట్ చేసిన తర్వాత కట్ చేసుకున్నా కూడా పర్లేదు. కాకపోతే ఏంటంటే ఇది క్రేప్ క్లాత్ కదా, లోపల లైనింగ్ వచ్చేసి క్రేప్ క్లాతే వేసాను అనమాట. అది అటు ఇటు కొంచెం కదులుతూ ఉంటుంది కదా, అదే 2 జెయింట్ చేసిన తర్వాత మనం కట్ చేసుకున్నాం అనుకో, మనకు ఎటు కదలకుండా డిజైన్ అనేది ఎటు పోదన్నట్టు, మనం ఎలాంటి డిజైన్ తీసుకున్నా కూడా ఇలాగనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒకసారి ఇలా 1కి 2 చెక్ చేసుకోండి. మార్కింగ్ అయితే ముందు మార్కింగ్ వేసేటప్పుడే క్లియర్గా చూసుకోండి. ఇక్కడ ఒక విషయం అయితే మర్చిపోయాను, మనము ఎప్పుడైనా లాంగ్ ఫ్రాక్లో ఏదైనా ఏ కటింగ్ అయినా సరే కింద లాంగ్ ఫ్రాక్ మాత్రం కట్ చేసేటప్పుడు ఇది ఒకటైతే ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే చాలామంది వేరే వాళ్ళు కుట్టిన వాళ్ళ దాంట్లో చూడండి, సైడ్కి వచ్చేసి కిందికి జారినట్టు ఉంటుంది. ఈ ప్లేస్ నడుం దగ్గర వచ్చేసి నడుం సైడు అంటే చంక కిందికి అనేసి ఇక్కడ ఒక 1 ఇంచు పైకి పెట్టేసి మనం వెనకాల టక్స్ పెడతాం చూడు, ఆ టక్స్ నుంచి ఇలా క్రాస్ కట్ చేసుకోండి. మీరు డ్రెస్ ఎప్పుడు కుట్టినా సరే కానీ షేప్ అనేది అవుట్ కాదనమాట. అంటే ఇప్పుడు చాలామంది ఫ్రాక్లు వేసినప్పుడు ఇలా ఏదో రౌండ్గా వచ్చేస్తాయి, అంటే కిందికి జారినట్టుగా ఒక సైడ్ ఈ లేయర్స్ వచ్చేసి ఇంకా కిందికి ఆలాడుతూ ఉంటాయి, సైడ్ వచ్చేసి మధ్యలో బాగానే ఉంటుంది. అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మనం భుజం నుంచి కిందికి టక్స్ పెట్టుకుంటాం కదా, టక్స్ నుంచి చంక వరకు ఒక 1 ఇంచ్ ఇలా క్రాస్ కట్ చేసుకుంటే మనకైతే బాడీ దగ్గర వచ్చేసి కరెక్ట్ కూర్చుంటుంది. ఇలా మనం లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ మీద వేసి అయితే బాడీ పార్ట్స్ అయితే సపరేట్ అయితే చేసుకున్నానండి నేను. అయితే ఈ మిగిలిన ఎక్స్ట్రా క్లాత్లో నుంచి అంటే 4 మీటర్లు అయితే కింద లంగా భాగానికి తీసుకున్నాను. బాడీకి హ్యాండ్స్కి వచ్చేసి 1.5 మీటర్ అయితే ఉందన్నమాట. బాడీకి సరిపోగా మిగిలింది అయితే ఇప్పుడు హ్యాండ్స్కు, అంటే ఇది వచ్చేసి బ్యాంగిల్ హ్యాండ్ కదా. చాలామంది ఏం చేస్తారంటే, మీకు కొంచెం క్లియర్గా కటింగ్ అయితే రాకపోతే ఒక పేపర్ మీద ఫస్టే కట్ చేసుకొని ఇది దానిపైన వేసుకొని కట్ చేసినా కూడా మీకు హ్యాండ్ అయితే కరెక్ట్ వస్తుంది. కానీ నేనైతే డైరెక్ట్ అయితే క్లాత్ మీదనే కట్ చేస్తున్నాను అనమాట. అయితే ఇలా క్రాస్ కోన్ షేప్లోనే వేయాలి, ఎందుకంటే బ్యాంగిల్ హ్యాండ్ అనేది చేతి దగ్గర అంటే ఈ చేతి మణికట్టు దగ్గర ముడతల్లాగా వస్తాయి కదా, ముడతల్లాగా రావాలంటే క్రాస్ కటింగ్ అయితేనే మనకు అంటే ఆ డ్రెస్కి ఈ హ్యాండ్స్కు ఈ కటింగ్ అయితేనే కరెక్ట్ సెట్ అవుతుంది. సీదా కటింగ్ కంటే ఈ క్రాస్ కటింగ్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట. అయితే ఏం చేశానంటే, ఇప్పుడు వాళ్ళ హ్యాండ్ చేతి పొడవు వచ్చేసి 26 ఇంచులు ఉందన్నమాట. 26 ఇంచుల పొడవు, చంక డౌన్ వచ్చేసి ఎంత తీసుకోవాలో 3.5 తీసుకోవాలి. ఆల్రెడీ పెద్ద చేతే కాబట్టి 3.5 4 కూడా తీసుకోవచ్చు. మామూలుగా చిన్న చేతులు అయితే తక్కువ తీసుకుంటాం కదా. ఈ చంక డౌన్ వచ్చేసి నేనేం చేశానంటే 3.5 అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాను. అదేవిధంగా చంక లూజు 8.5 అయితే చంక లూజు ఉందన్నమాట. ఆ చంక లూజు 8.5 తీసేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచు, ఎందుకంటే ఇప్పుడు మనం ఈ బాడీ పార్ట్కి అయితే పెట్టేసుకున్నాం కదా, ఒక 1.5 ఇంచు 2 ఇంచెస్ మీ ఇష్టం ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు అన్నాను కదా. అదేవిధంగా దీనికి కూడా 1.5 ఇంచు అలానైతే పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా ఇప్పుడు నేను చూపించే విధంగా. అదేవిధంగా మనం మోచేతి పైన హ్యాండ్ మెజర్మెంట్ అయితే తీసుకోండి మీరు ముందే, ఎందుకంటే ఒక్కొక్కసారి ఇక్కడ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నుంచి అక్కడ వరకు కుట్టు లాగినట్టయితే మోచేతి పైన కూడా ఒక మెజర్మెంట్ తీసుకొని హ్యాండ్ లూజ్ అయితే మార్క్ అయితే వేసుకోండి. అదే మణికట్టు దగ్గర మణికట్టు దగ్గర వాళ్ళ దగ్గర మెజర్మెంట్ అయితే తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ మణికట్టు టైట్ కంటే ఇంకొక 1.5-2 ఇంచెస్ అలా లూజ్ అయితే తీసుకోండి. ఆన్ నుంచి మనం బ్యాంగిల్ హ్యాండ్ కాబట్టి పెట్టేది మన చేతి పొడుగు ఎంత ఉందో దానికంటే ఎప్పుడైనా సరే కానీ ఒక 5 ఇంచుల 6 ఇంచుల 10 ఇంచుల ఎన్ని గుచ్చులు ఎక్కువ కావాలంటే అంత పొడుగు ఎక్స్ట్రా పెట్టుకోండి. కానీ చేతి పొడుగు వచ్చేసి ఇదైతే 26 ఇంచులు ఉంది, అంటే 26 ఇంచులు అంటే నేను ఇంకొక 5 అయితే పెట్టుకోను, అంటే మినిమం 30 ఇంచుల 31 ఇంచు అలాగైతే ఉందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ నేను కట్ చేసిన చేతి పొడుగు వచ్చేసి. అయితే మనమైతే ఏం చేయాలంటే, ఈ హ్యాండ్ దగ్గర వచ్చేసి చిన్న కచ్చిక పెట్టుకొని అక్కడైతే ఓపెన్గా మడత పెట్టి కుట్టాలి. అదైతే నేను ఒక స్టిచ్చింగ్ వీడియోలోనైతే చూపిస్తాను ఎలా కుట్టాలి అనేది అయితే చూడండి అబ్బా.
ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ కచకలు అయితే పెట్టుకోండి, ఎందుకంటే ఇది టైట్ మార్క్ అనమాట. చంక దగ్గర టైటు, చంకరు లూజ్ ఎంత ఉందనేది మనమైతే ఈ విధంగా ఒక చిన్న కచక పెట్టుకుంటే మనకు అర్థమైపోతుంది, ఎందుకంటే కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటాం అనమాట. అదేవిధంగా షోల్డర్ దగ్గర అంటే భుజంపై ఒక కచక పెట్టుకోండి. చంక లోతుకు కూడా నేనైతే ఇప్పుడే కట్ చేశాను, ఎందుకంటే తర్వాత కట్ చేద్దామంటే మళ్ళీ అదే క్రాస్ అటు ఇటు పోతుంది కాబట్టి నేనైతే ముందే కట్ చేసుకున్నాను. అయితే ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే స్టిచ్చింగ్ అనమాట. ఇప్పుడు నేను ప్రతిదీ పెట్టాలంటే కొంచెం వీడియో చాలా లెంతీ అవుతుంది అని అయితే పెట్టలేదన్నమాట. ఈ కింద లెహంగా ఫ్రాక్ పార్ట్ వచ్చేసి లైనింగు మెయిన్ క్లాత్ అయితే జాయింట్ చేశానండి. చూడండి ఒకసారి, ఇలా లైనింగ్ మెయిన్ క్లాత్ అయితే జాయింట్ చేశాను. ఆమె వచ్చేసి కిందికి కాదండి, మోకాళ్ళకు కొంచెం కిందికి ఉండాలని చెప్పింది. ఆమె మెజర్మెంట్ ప్రకారం అయితే నేను ఈ హైట్ అయితే తీసుకున్నాను అనమాట. అదేవిధంగా లైనింగ్కి అయితే కింద ఒక 1 ఇంచ్ అయితే ఫోల్డ్ చేసుకొని అయితే కుట్టేసుకోండి. ఇప్పుడు అది కంప్లీట్ అయిన తర్వాత బాడీ పార్ట్ సేమ్ ప్రిన్స్ కట్ లాంటిది కాదు, ఇట్లనైతే స్టిచ్ అయితే చేసుకున్నానండి. ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఎలా కుట్టాలనేది అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రిన్స్ కట్ లాగానే ముందు భాగం అయితే కుట్టేశాను. ఈ వెనక భాగం వచ్చేసి చిన్నగా బ్లౌజ్కు వెనకాల సైడ్ వచ్చేసి టక్స్ పెడతారు కదా, అదేవిధంగా మెయిన్ క్లాత్ అంతా జాయింట్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని ఈ విధంగా నేను టక్స్ ముందు ప్రింట్స్ కట్టు ఈ కుట్లు అయితే వేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఒకసారి చూడండి ఇలా. అయితే ఇప్పుడు దీనికైతే వాళ్ళు మనకేం చెప్పారంటే థ్రెడ్ పైపింగ్ అయితే వేయమన్నారనమాట. థ్రెడ్ పైపింగ్ అయితే వేసుకోవాలి. దీనికైతే మామూలుగా అన్ని బ్లౌజులకు వేసినట్టే థ్రెడ్ పైపింగ్ అయితే వేశాను. నేను ముందే కటింగ్ చేసేటప్పుడు చెప్పాను కదా, నెక్ అయితే నేను క్లాత్ జాయింట్ చేసిన తర్వాతనే నెక్ కట్ చేసుకుంటా అనేసి అయితే అదేవిధంగా నెక్కులు కట్ చేసుకున్నా. ముందు వచ్చేసి స్టార్ నెక్, వెనకాలకు వచ్చేసి రౌండ్ నెక్కే కానీ కొంచెం డీప్ 8 ఇంచులు అయితే వెనక గల్లకు పెట్టేశాను. ముందు వచ్చేసి 6.5 పెట్టేసి ఇలానైతే థ్రెడ్ పైపింగ్ అయితే ఇచ్చేసాను అనమాట. నార్మల్గా అన్ని బ్లౌజులకు ఇచ్చినట్టుగానే నేను థ్రెడ్ పైపింగ్ అయితే ఇచ్చేసాను. అయితే ఇప్పుడు అది అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ మధ్యలో ఒక చిన్న వీడియో మిస్ అయిందండి, హ్యాండ్ కుట్టడం అనేది. సారీ, అది మీరు మళ్ళీ ఎవరైనా కామెంట్ చేస్తే అది సపరేట్గా హ్యాండ్ అయితే కుట్టి చూపిస్తాను నేనైతే. ఆ వీడియో ఒకటి డిలేట్ అయినట్టుంది, మిస్ అయిందో తెలియదు. అయితే ఏంటంటే ఇప్పుడు చూసారు కదా, హ్యాండ్స్ జాయింట్ చేశాను, బాడీ పార్ట్ కూడా జాయింట్ చేశాను, నెక్ పైపింగ్ కూడా వేసేసాను, నడుము దగ్గర కూడా జాయింట్ చేసిన. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ మనకు వన్ సైడ్ అయితే జాయింటే ఉంటుందని లైనింగ్ కట్ చేసేటప్పుడు చెప్పాను కదా, ఆ కటింగ్ ప్రకారం అయితే ఇంకొక సైడ్ అయితే ఓపెన్స్ ఉన్నాయి, చూసారు కదా, ఇవి అన్నమాట. అయితే మనం ఇక్కడ ఏం చేయాలంటే రెండు కలిపి జాయింట్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఇప్పుడు ఫ్రాక్ అనేది ఇట్లా పైన లేయర్ వచ్చి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి ఇలా లేయర్ పైకి అన్నప్పుడు దాంతోపాటు లైనింగ్ కూడా జరుగుతుంది అనమాట. వాళ్ళు కూర్చునేటప్పుడు కంఫర్ట్గా ఉండదు, ఎందుకంటే మనం 2 మీటర్ల క్లాత్ తోటే తీసుకున్నాం కదా. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మెయిన్ క్లాత్ కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. మెయిన్ క్లాత్ కుట్టు వేసి లోపల వదిలేసిన తర్వాత లైనింగ్ క్లాత్ అయితే కుట్టేసుకోవాలన్నమాట. అట్లా మనం వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు లాంగ్ ఫ్రాక్ అనేది అటు ఇటు ఎటు కదిలిచ్చినా కూడా అక్కడే అంటే లోపల సైడే ఉంటుంది, పైన లేయరే ఉంటుంది అనమాట. దీనికి అది అటాచ్ కాకుండా ఉంటుంది, లోపల కుట్లు వచ్చేసి ఇట్లనైతే మొత్తానికి హ్యాంగింగ్ అయితే ఇచ్చేసాను. ఫ్రాక్ అయితే కంప్లీట్ అయింది. కింద నేనైతే జిగ్జాగ్ చేయించలేదన్నమాట, అంటే ఇక జిగ్జాగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు తొందరగా కావాలన్న ఫ్రాక్ కాబట్టి వాళ్ళు జిగ్జాగ్ ఇచ్చే టైం వరకు నాకు ఏ హడావిడి ఉంటుందో ఏమో తెలియదు అనేసి ముందే నేనైతే ఈ వీడియోని అయితే తీసేసుకున్నాను అనమాట. కానీ కలర్ అయితే చాలా బాగుంది, ఆఫ్ వైట్లో ఉన్నదనమాట, మంచి కలరు. దీనికి వచ్చేసి మెరూన్ కలరు ఓని, అంటే మెరూన్ కలరు ఓని ఇచ్చిర్రు కాబట్టి మెరూన్ కలర్ పైపింగ్ అయితే వేయమన్నది. కింద ప్యాంట్ వచ్చేసి కూడా మెరూన్ కలర్ అంట, లెగ్గిన్ కొనుక్కుంటా అనిందనమాట. కానీ చాలా బాగుందండి. ఆ అమ్మాయి వేసుకున్న తర్వాత అయితే నేను మళ్ళీ దీనికి ఖచ్చితంగా ఈ వీడియో అని కాదు, దీని గురించి అయితే ఖచ్చితంగా ఇంకొక వీడియోలో మాట్లాడతా. ఆమె వచ్చి తీసుకెళ్ళిన తర్వాత ఆ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా. ఒక 2-3 వీడియోస్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంట్లోకి వెళ్ళి నేను అసలు కెమెరా ఆన్ చేశాను అనుకున్నా కానీ ఆన్ చేయలేదు, అందుకని మిస్ అయిన వీడియోలు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా. మన ఛానల్ను కొత్త చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరి. అదేవిధంగా డ్రెస్ ఎట్లున్నదో ఖచ్చితంగా కామెంట్ చేయండి అబ్బా. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా అవసరం.